హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఇక్కడికి రావడానికి. అండ్ మై నేమ్ ఇస్ వినోద్ వర్మ అండ్ ఐ హ్యావ్ ప్లేడ్ ద లీడ్ యాక్టర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫిలిం. సో ఐ నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. ఫస్ట్ జయశంకర్ అన్న, ఫస్ట్ సినిమా చూసాక నాకు బాగా నచ్చింది. ఎఫెక్ట్స్, అది స్క్రీన్ ప్లే. కమింగ్ టు ద పాయింట్ వచ్చేసి పేపర్ బాయ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా, ఎందుకని? అంటే అంటే ఈ సినిమా మీదనే ఉన్నాం యాక్చువల్లీ. అంటే లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి అంటే సినిమా బేసికల్ ఏంటంటే ఇది అరషడ్ వర్గాల మీద కాన్సెప్ట్ కదా. అంటే కొంచెం మనకు తెలిసి ఏం తప్పులు చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే దాని కొంచెం రీసెర్చ్కి అంటే కొంతమందిని కలిసి అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో బిఫోర్ లాక్డౌన్ ఒక పెద్ద బ్యానర్లో సినిమా ఉండాల్సింది, బట్ మన కరోనా వల్ల అది మెటీరియల్స్ అవ్వలేదు. ఆఫ్టర్ లాక్డౌన్ ఇది స్టార్ట్ చేసాం, ఇప్పుడు రిలీజ్ చేసాం. అలా మెయిన్ రీజన్ అది రీసెర్చ్కి ఎక్కువ టైం పట్టింది, దట్స్ ఇట్. అది ఒక సినిమాలో ఒక పర్సన్ది క్యారెక్టర్ ఉంటుంది, కామానికి క్రోధానికి అవన్నిటికీ, అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్ కదా. అంటే అది మెయిన్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి పుట్టింది అని? యా, అంటే కామానికి కూడా దాని లింక్ అనా? యా, అది లింక్ ఉంటుంది కదా. యాక్చువల్లీ ఈజ్ ఎవ్రీబడి నోస్ యాక్చువల్లీ ద ఫస్ట్ 6 ఇన్నర్ ఎనిమీస్ ఉంటాయి కదా మనకి. 6 ఇన్నర్ ఎనిమీస్లో ఫస్ట్ దానికి లైక్ అంటే ఫస్ట్ ద సుపీరియర్ ఈజ్ అ కామం. అంటే కామం అంటే మనం అంతే, అది లస్ట్ అదేం కాదు యాక్చువల్లీ, ఇంకో రకం కాదు. అందరూ మనిషికి కావాల్సింది గాలి, నీరు, ఆకాశం, కామం, ఇవన్నీ కామన్ పాయింట్స్. కానీ సెక్స్ దగ్గరకు వచ్చేసరికి అందరూ అంటే పుట్ ఆఫ్, అంటే బయటికి చెప్పలేరు. అవును, యాక్చువల్లీ అది చెప్పలేకపోయారు. అయితే ఇక్కడ కామం దానికి ఇంటర్లింక్ ఉంటుంది ఒకదానికొకటి. మేము కూడా యాక్చువల్లీ కంటిన్యూస్గా మాట్లాడుకున్నప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ కామం అంటే కోరిక అన్నట్టు. దానికి ఎలా అన్ని ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్ కూడా ఉంటుంది అన్నట్టు. సో ఇలా కోరిక ఫస్ట్ కలుగుతుంది కదా. ఆ కోరిక మనకు నెరవేరింది అనుకోండి, మనకి ఏమవుతుందంటే దాని మీద అటాచ్మెంట్ పెరుగుతుంది యాక్చువల్లీ. సో కోరిక నెరవేరలేదు అనుకోండి, దాని మీద మనకు కోపం వస్తుంది ఫస్ట్. సో ఇంకో వాడికి నెరవేరింది అనుకోండి, అసూయ వస్తుంది. సో కోరిక మనకి ఇంకో నెరవేరితే దాని మీద మనకు అటాచ్మెంటు, తర్వాత గ్రీడీనెస్ పెరుగుతుంది. సో ఇవి రెండు వచ్చిన తర్వాత అహం పెరుగుతుంది అన్నట్టు. సో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ద వన్ కోరిక. సో దాన్ని మనము కంట్రోల్లో పెట్టుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్ అనేది మెయిన్గా ఈ సినిమాలో చెప్పాలనుకున్నాం మనం. సో కామం అనేది మెయిన్ ఫస్ట్. అంటే బాడీ కంట్రోల్లో పెట్టుకోవాలా, మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి? డెఫినెట్లీ మైండే. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్నర్ సైన్స్ యాక్చువల్లీ. అంటే సినిమా అనేది అంటే మీరు చూస్తున్నప్పుడు ఏంటంటే అంటే రిపీట్గా క్యారెక్టర్లు వస్తుంటాయి, వినోద్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే దట్స్ మీన్స్ ఏంటంటే అంటే ద టోటల్ ఆఫ్ ద సైకలాజికల్ గేమ్ యాక్చువల్లీ. సో మీరు మీ బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే కంక్లూషన్ ఇచ్చే ముందు యాక్చువల్లీ అంటే వాళ్ళు చేంజ్ అవుతుంటారు కదా. చేంజ్ అవ్వడానికంటే ముందు ఆ కోరిక కోసం ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళారు, అలా బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటుంది అంటే మీరు కరెక్ట్ ఇంకొకసారి సినిమా చూస్తే కనుక డెఫినెట్లీ మీకు న్యూ పర్సెప్షన్ దొరుకుతుంది యాక్చువల్లీ. అదేంటి చెప్పగలం. యా వినోద్, యా చెప్పండి. మీ యాక్టింగ్ అయితే స్క్రీన్ మీద చాలా బాగుంది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒకటి ఎక్స్ప్రెషన్ కనిపించింది, అంటే సీరియస్గా థింక్ చేస్తున్నాడా లేకపోతే ప్రతి మూమెంట్కి డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ యాంగిల్ పండించలేక కొంచెం తగ్గినట్టు అనిపించింది. నో, బేసిక్లీ ద క్యారెక్టర్ ఏంటి అంటే సటిల్గా ఉండాలి, కంపోజ్డ్గా ఉండాలి, షుడ్ నాట్ గో బియాండ్. నేను ఒక హ్యూమన్స్కి అంటే జనరల్గా అక్కడ ఉన్న హ్యూమన్స్కి నాకు ఒక డిఫరెన్స్ ఉండాలి కదా. దెర్ హ్యాస్ టు బీ వన్ బౌండరీ, లైక్ ఒక ఏలియన్కి ఒక హ్యూమన్కి ఎలా ఒక బౌండరీ ఉంటుందో. సో నేను ఒక చిన్న మీటర్ అట్టే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాను అని నేను అనుకుంటున్నాను. దట్స్ వాట్ జే ఎక్స్పెక్టెడ్ ఆల్సో. నువ్వు ఇలానే ఉండు, ఇలా కంపోజ్డ్గా ఉండు, సటిల్గా ఉండు, డోంట్ గో ఓవర్ ద బోర్డ్ ఎనీవేర్ ఆర్ డోంట్ అండర్ ప్లే. సో ఐ థింక్ ఐ హ్యావ్ జస్టిఫైడ్ దట్. యా. శ్రీకాంత్ అయ్యంగారి గురించి ఒక ఇష్యూ జరిగింది, అంటే ఆ ఇష్యూ ఏంటి, దేన్ని? ఇన్సిడెంట్ జే చెప్తాడు, బట్ నా అభిప్రాయం నేను చెప్తాను. యాక్చువల్లీ అంటే నేను అంటే మేము ఏంటంటే ఆయన ఆగస్టు అంటే అక్టోబర్ 2వ తారీఖు ఏదో వీడియో పెట్టాను అన్నారు. బట్ యాక్చువల్లీ మేము అప్పటికే రిలీజ్కి చాలా వర్క్లో ఉన్నాము. నేను యాక్చువల్లీ వీడియో చూడలేదు, బట్ గాంధీజీ గురించి ఏదో అన్నారని యాక్చువల్లీ మేము వినడం తప్ప నేను అది చూడలేదు వీడియో. పర్టికులర్గా నాకు ఆ వీడియో గురించి అవగాహన లేదు. బట్ ఇష్యూ గురించి వచ్చేసి మా సినిమా అంటే థియేటర్ జరుగుతున్న దగ్గర కొంచెం అంటే దానికి గాంధీవాదులు అంటే ఎవ్రీవన్ యాక్చువల్లీ వీ లవ్ గాంధీ, బట్ అంటే ఆ గాంధీవాదులు వచ్చేసి థియేటర్ దగ్గర కొంచెం పోస్టర్స్ అక్కడ పెట్టడం అది కొంచెం మమ్మల్ని బాధ కలిగించింది. అది మాత్రం ట్రూ. యా, అంటే దట్స్ టోటలీ అ పర్సనల్ థింగ్. వాళ్ళకి ఏదైతే జరిగిందో ఇట్స్ నో వే. ఆ ఇష్యూ ఏమన్నా ఇంపాక్ట్ మూవీ మీద పడ్డదా? డెఫినెట్లీ, ఆబ్వియస్లీ ఇంపాక్ట్ అయితే పడింది. ఎందుకంటే అంటే వాళ్ళందరికీ వాళ్ళ ఇష్యూ చేసిన వాళ్ళకి మూవీ చూసిన తర్వాత అంటే ఆన్సర్ దొరుకుద్దా
వాళ్ళు మూవీ చూడలేదు కాబట్టి వాళ్ళు చింపారని నేను చూసిన అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళు కన్విన్స్ అవుతారు అంటున్నా, ఇష్యూ చేయకుండా ఉండేవాళ్ళు. ఎస్, డెఫినెట్లీ 100%. యాక్చువల్ అంటే ఒకటే ఆ మూవీకి ఇష్యూకి సంబంధం లేదు. యాక్చువల్లీ ఈజ్ ద టోటల్ ఆయన పర్సనల్ ఒపీనియన్ అని చెప్పుకున్నారు కదా. ఆయన చేసిన యాక్ట్ ఆర్ వాట్ ఎవర్ సర్ హ్యాస్ స్పోకెన్, ఇట్ ఈస్ నోవేర్ రిలేటెడ్ టు ద మూవీ. సో పర్సనల్ది ప్రొఫెషనల్ పైన ఎప్పుడైతే రుద్దుతారో ఇట్ ఎఫెక్ట్స్ ద ఫిలిం. వెన్ ఇట్ ఎఫెక్ట్స్ ద ఫిలిం, దాంట్లో పనిచేసిన క్యాస్ట్, క్రూ, ప్రొడ్యూసర్స్ అందరూ ఎఫెక్ట్ అవుతారు. యా, సో దట్ ఈస్ రియలీ సాడనింగ్ పార్ట్. నా క్వశ్చన్ వచ్చేసి ఇద్దరికి అన్న, ఏంటంటే నేను చాలా డిసప్పాయింట్గా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మా వాల్ పోస్టర్ ఛానల్లో ప్రతి మూవీ గురించి కూడా చెప్తాం, పాజిటివ్గా నెగిటివ్ అంటే నెగిటివ్ చేయం, మెయిన్ పాజిటివ్ అంటే మూవీ ప్రమోట్ చేశారు, మనం పెట్టే టికెట్కి ఈ మూవీ వర్తా కాదనేది. బట్ నేను ఈ మూవీ మనకి ఇప్పుడు తెలిసింది, ఆ పోస్టర్ నుంచి తెలిసింది, కానీ ఈ మూవీ గురించి బయటికి పెద్దగా తెలియలేదు జనాలకి. సో ఆ పరంగా డిసప్పాయింట్ ఉన్నా. ఇప్పుడు జస్ట్ ట్రైలర్ అని చూసి నెక్స్ట్ షోకి బుక్ చేసుకున్నా. సో బట్ ఇంత పెద్ద క్యాష్ని పెట్టుకొని మీరు ఎందుకు ప్రమోట్ చేసుకోలేకపోయారు అనేది నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. See, the film kind of a very long time to get released. So చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో ఒక పాయింట్లో సిన్స్ ఆల్రెడీ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్, దే హ్యావ్ ప్రయర్ కమిట్మెంట్స్ ఏదో ఒకటి ఉంటాయి. సో ఈరోజు వాళ్ళకి అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళైతే ఏదైతే కమిట్మెంట్ అయి ఉంటారో ఆ ప్రొడ్యూసర్స్ ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. సో దట్స్ ద రీజన్ మెనీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ అప్ టు దిస్ వన్. అండ్ మాది ప్రొడ్యూసర్స్ ఆర్ వాట్ ఎవర్ ద డిఫికల్టీస్ వీ హ్యాడ్ ఇన్ రిలీజింగ్ ద ఫిలిం, మాది లేట్ అవడం వల్ల దే ఆర్ నాట్ మేకింగ్ అప్ ద పాయింట్. అంతేగాని వాళ్ళు రాకూడదు చేయకూడదు అనేది ఏం కాదు ఇక్కడ. బట్ అది మా బ్యాడ్ లక్ అనుకోవాలి అంతే. దట్స్ ఆర్ బ్యాడ్ లక్ ఆర్ లైక్ మై బ్యాడ్ లక్ అని అనుకోవాలి. వచ్చుంటే బాగుంటుంది. డెఫినెట్లీ యాజ్ అ టీమ్ వీ వుడ్ హావ్ ఫెల్ట్ మోర్ హ్యాపీ అబౌట్ ఇట్. అదే అడిగా క్వశ్చన్ అన్న అదేనా క్వశ్చన్? అదే అన్న, అంటే ఎక్కువ మంది ప్రమోషన్స్లో కనిపించడం కానీ అంటే జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. ఇప్పుడు ట్రైలర్ చూసాక కింద మొత్తం పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, థియేటర్ బయట మొత్తం పాజిటివ్ ఉంది, రేటింగ్స్ కూడా చూస్తుంటే నేను అందుకే నెక్స్ట్ షోకి వెళ్తున్నా ఈరోజు ఈవినింగ్. సో బట్ జనరల్ ఆడియన్స్లోకి మీరు తీసుకెళ్ళలేకపోయారు కదా మంచి సినిమా తీసి అనేది. అవును, బట్ అంటే యాక్చువల్లీ మీరు ఉన్నారుగా తీసుకెళ్ళడానికి, ఇప్పుడు అందుకే స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. పక్కాగా అదే నెక్స్ట్ ఈవినింగ్ వెళ్ళి రేపు మార్నింగ్ ఖచ్చితంగా మూవీ గురించి నేను నా ఒపీనియన్ చెప్పేస్తాను. సో దానివల్ల అట్లీస్ట్ మేము ఒక 10K పీపుల్ అయినా మాకు రీచ్ వస్తుంది. సో అట్లా తీసుకెళ్ళలేకపోయాం. బట్ నేను ప్రతి మూవీ చెక్ చేస్తా ఉన్నా. ఇప్పుడు చెక్ చేసా మూవీ పోస్టర్ చూసి, బట్ నేను ఎక్కడో చూసాను అనిపించింది అంటే శ్రీకాంత్ అయ్యంగారి ఇష్యూలో కొన్ని పోస్టర్స్ చూస్తున్నారు. ఈ మూవీ ఎక్కడో మళ్ళీ ఎప్పుడో రిలీజ్ డేట్ అంటే మన అక్టోబర్ 10th అనేది మనం ముద్ర వేయలేకపోయాం. మీ పరంగా అనిపించింది అంటే యాక్చువల్లీ షార్ట్ టైం ఉండే. యాక్చువల్లీ మేము October 1st డిసైడ్ అయ్యాం 10th రిలీజ్ చేద్దామని. అంటే ఆ షార్ట్ టైంలో ఏంటంటే మాకు ఈ క్వాలిటీ చెకింగ్స్, క్యూబ్లో అప్లోడ్స్ కావచ్చు, రిలీజ్ డెలివరీస్, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండే. తర్వాత ఏంటంటే మేము మొదటి నుంచి కూడా అనుకున్నాం అన్నట్టు, అంటే ఈ మధ్యకాలంలో మనం ముందు ఎంత ప్రమోషన్ చేసినా కూడా ఓపెనింగ్స్ రేంజ్ అంతే ఉంటున్నాయి. సో ఈ సినిమాని మనం థియేటర్లో ఉన్నప్పుడే ప్రమోషన్ చేయాలి. యాక్చువల్లీ దట్స్ వై అప్పుడు ఉంటేనే లైక్ ఆ టాక్ బెల్లమెల్లకి వెళ్తుంది. సెకండ్ వీక్ రన్ కూడా వస్తుంది. అంటే చిన్న సినిమా అంటే ఈ రేంజ్ సినిమా అంటే ముందు మీరు చూస్తున్నాం కదా, ఎంత ప్రమోషన్ చేసినా ఓపెనింగ్స్ అవే వస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే మేము కొంతమంది బిజినెస్ పీపుల్తో కూడా అంటే దీన్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అంటే, సో ఆడియన్స్ అంటే థియేటర్లో ఉన్నప్పుడే వీ నీడ్ టు ప్రమోషన్ యాక్టివిటీ చేస్తేనే అంటే రీచ్ అవుతుంది. ఫస్ట్ రోజు ఇది ఎవరికి వాస్తవానికి తెలియకపోవచ్చు, బట్ 3వ రోజు వరకు ఈ సినిమా అందరికీ తెలిసింది యాక్చువల్లీ. సో దట్ ఈస్ అంటే మేము సక్సెస్ అయ్యే అనిపిస్తుంది యాక్చువల్లీ. సో అది ఇప్పుడు మౌత్ టాక్ అయితే చాలా బాగుంది. మీరు ముందు ప్రమోషన్ చేసుకుంటే ఇంకా మనకి బెటర్, ఈ మూవీకి బజ్ వచ్చి ఇంకా జనాలు ఉండేవాళ్ళు అనేది బెటర్. యాక్చువల్లీ అది ఇంకా అంతే టైం లేకపోవడం వల్లనే జరిగింది. బట్ ఇప్పుడు చేస్తున్నాంగా యాక్చువల్లీ. మీరు వినోద్ గారికి మీరు ఈ స్టోరీ రాసుకున్నప్పుడే వినోద్ గారిని అనుకుని రాసుకున్నారా? స్టోరీ రాసుకున్న తర్వాత వినోద్ గారిని ఫిక్స్ అయ్యారా? అంటే యాక్చువల్లీ వినోద్ మేము ఆల్మోస్ట్ షార్ట్ ఫిల్మ్స్ డేస్ నుంచి ఫ్రెండ్స్. అంటే మేమిద్దరం షార్ట్ ఫిల్మ్ జర్నీ, మాది లాంగ్ జర్నీ. సో ఏదనుకున్నా కూడా మేము ఇద్దరం అనుకునే చేస్తాం. అంటే ఇది అంటే బేసికలీ నేను రాస్తున్నంటే ఆయనే ఉంటాడు అనుకుంటాడు అన్నట్టు. ఆయన నేనే ఉన్నాను ఫస్ట్ అనుకుంటాడు. సో అలా ఇద్దరం కలిసి డిస్కస్ చేసాం, బ్రో ఈ పాయింట్ మీద తీస్తే ఎలా ఉంటుంది అంటే ఇలా అన్న తర్వాత డన్ అని చెప్పి వెళ్ళిపోయాను. అంటే మొదటి నుంచి మనోడే ఉన్నాడు మైండ్లో. అంటే లాంగ్ డిస్కస్ చేసాము, ఇద్దరం కలిసి డిస్కస్ చేసిన పాయింట్ అన్నట్టు ఇది చెప్పాలనుకున్నా. వినోద్ గారికి నెక్స్ట్ క్వశ్చన్ వేరే క్వశ్చన్ చెప్పండి. ఈ స్టోరీ మీరు విన్నాక, మీ ఫ్రెండ్ అని చెప్పారు కదా జయశంకర్ గారు, ఈ స్టోరీ విన్నాక మీరు 100% నేను ఎఫెక్ట్ చేయగలను, నేను పక్కా చేయగలను అనుకున్నారా? ఇది ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా? ఐ మీన్ ఛాలెంజింగ్ పార్ట్ ఇస్ సట్టల్గా చేయడం అనేది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. ఒకటి ఫస్ట్ థింగ్ అంటే చాలా క్యాలిబ్రేటెడ్గా డెలివర్ చేయాలి పర్ఫార్మెన్సెస్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ కథలో మీ క్యారెక్టర్ ఏంటి, మీ ప్రామినెన్స్ ఏంటి అని తెలిసినప్పుడు
అండ్ జే అయితే మీరు ఇలా ఫ్రెష్గా ఉండాలి లుక్స్ వైజ్ కానీ. సో ఆబ్వియస్లీ మనం మార్నింగ్ లేస్తాం, ఈవినింగ్ వరకు పని చేస్తాం, ఇంటికి వెళ్తాం. ఐ మీన్ నైట్ 9-10 అయిపోయేది. ఆబ్వియస్లీ విల్ బికమ్ టైర్డ్. మళ్ళీ నెక్స్ట్ డే షూట్ అప్పుడు ఆ టైర్డ్నెస్ కనపడకూడదు. దీస్ ఆర్ ద ఛాలెంజెస్. కానీ మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ వర్కౌట్స్ చేసి మళ్ళీ బాడీని హైడ్రేట్ చేసుకొని మళ్ళీ పడుకోవడానికి ఒక 4 hours 5 hours దొరుకుతుంది. దెన్ అగైన్ ఐ హ్యాడ్ టు కమ్ టు ద సెట్. ఇది ఛాలెంజెస్. అండ్ షూట్ అప్పుడు సటిల్గా క్యాలిబ్రేటెడ్గా పర్ఫార్మెన్స్ రెండర్ చేయడం అనేది దట్ వాస్ ద ఛాలెంజ్ పార్ట్. బట్ లోపల కంటెంట్ ఇదే చేయాలనేది మాత్రం దట్ వాస్ అ నార్మల్ థింగ్. అది జే నన్ను బాగా మైండ్ సెట్ చేశారనమాట. ఇలా నువ్వు ఇస్తే చాలు నాకు అని. సో ఈ హెల్ప్ మీ ఇన్ దట్ ఆస్పెక్ట్. బట్ ఫిజికల్ మెంటల్గా పెట్టుకునేది నా చేతుల్లోనే ఉంటుంది కదా, దట్ ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. దట్ వాస్ అ ఛాలెంజ్. ఎస్. ఆ యూట్యూబ్ వీడియో మన ట్రైలర్ చూసినప్పుడు కూడా కింద మొత్తం మీ గురించి చాలా పాజిటివ్ కామెంట్స్ చదివాను. సో బాగా సెటిల్గా చేశారు, ఎవరో కొత్త యాక్టర్లా ఉన్నారని. బట్ ఇక్కడ ఈ సాయి కుమార్ గారు, అనసూయ గారు, శ్రీకాంత్ భరద్వాజ్ గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, అలాగే శుభలేఖ సుధాకర్ గారు, ఇంత క్యాస్ట్లో మీకు బాగా ఎగ్జైట్ చేసింది ఎవరు? వీళ్ళతో చేయాలి, వీళ్ళు నన్ను బాగా డామినేట్ చేస్తున్నారు, వీళ్ళతో బాగా చేయాలి అని మీకు ఛాలెంజింగ్ ఎవరు అనిపించారు? టు బీ వెరీ హానెస్ట్, దిస్ వాజ్ లైక్ అ స్కూల్. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఫస్ట్ వస్తారు, ఫిజిక్స్ టీచర్ నెక్స్ట్ వస్తారు, కెమిస్ట్రీ టీచర్ నెక్స్ట్ వస్తారు. సో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. బట్ పర్సనల్గా నాకు మ్యాథమెటిక్స్ టీచర్ అంటే భయం చిన్నప్పటి నుంచి. అది నాకు సాయి కుమార్ గారు. సాయి కుమార్. సో ఒక డైలాగ్ కింగ్ ముందర ఆయనతో వాయిస్, ఆయనతో కంపీటింగ్గా మనం మాట్లాడాలి అనుకుంటే ఇట్స్ అ వెరీ టఫ్ పార్ట్. బట్ ఆ హోల్ క్రెడిట్ గోస్ టు జే. ఒక యాక్టర్ని ఎలా ట్రాన్స్లోకి తీసుకురావాలి, తన వర్క్లోకి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనే దాంట్లో ఈజ్ అ మాస్టర్. నాకు చెప్పేశారు, నువ్వు ఈ హైట్లో ఉండాలి, ఏ యాక్టర్ అనేది నువ్వు చూడొద్దు, ఎవ్రీబడి ఈజ్ అదర్ క్యారెక్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అతను అది జే హెల్ప్, మారల్ సపోర్ట్ అండ్ హిజ్ మోటివేషన్ సటిల్గా చెప్పేవాడు. నన్ను ఒక కాదు, క్యాజువల్గా బ్రో ఇలా ఉంటుంది. అండ్ నాకు మైండ్లో ఉండేది, ఓకే జేని మనం డిసప్పాయింట్ చేయకూడదు. సో మన క్యారెక్టర్ని ఎక్కడ గ్రిప్ వదలకూడదు. దట్ ఇన్పుట్స్ అండ్ ఆల్ నాకు జే ఇచ్చింది అనమాట. బట్ యాజ్ యూ టోల్డ్, ఛాలెంజింగ్ పార్ట్ వాజ్ సాయి కుమార్ గారు సార్. బికాజ్ మీకు చెప్పినట్టు హీస్ మై మ్యాథమెటిక్స్ టీచర్. జయశంకర్ గారు, లాస్ట్ క్వశ్చన్ మీకు. ఓకే. సో అనసూయ గారి క్యారెక్టరు మామూలు పుష్పలో కానీ, రంగమ్మత్త క్యారెక్టర్ రంగస్థలం కానీ, సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ ఉంటుంది ఈ మూవీలో? ఉంటుంది. యాక్చువల్లీ మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. అంటే ఇది ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్కరు చేశారు అన్నట్టు. ఆమె జెలసీ క్యారెక్టర్ చేశారు. లేదు టెరిఫిక్ పర్ఫార్మెన్సే ఉంటుంది. మేబీ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చెప్పొచ్చు. బాగా చేశారు తను. యాక్చువల్లీ షీ ఇస్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. ఇక లాస్ట్గా ఒక జనరల్ ఆడియన్స్ ఓకే ఈ మూవీకి వెళ్ళాలంటే మీరు దీన్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళండి, ఓకే మీకు ఈ 100% సాటిస్ఫాక్షన్ ఇస్తారు అనే దాని గురించి ఒక పాయింట్ ఏం చెప్తారు? అని చెప్తే వినోద్ చెప్పాలి. చెప్పు. నాకు ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు, బట్ ఇదే తిరుగుతూ ఉంటుంది నాకు. ఇట్ ఈస్ లైక్ అ బుఫే. మనం బుఫేకి వెళ్తాం, అన్ని ఐటమ్స్ వేసుకుని తినం. మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో అవి తీసుకుంటాం. సో జే ఈ కథని స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేశాడంటే ఇట్స్ లైక్ కాంపోనెంట్స్, ఐటమ్స్గా ఫస్ట్ హాఫ్ అంతా చూస్తే ఇట్స్ లైక్ డిఫరెంట్ ఐటమ్స్ కాంపోనెంట్స్ స్కాటర్డ్ అయి ఉంటుంది డిఫరెంట్ ఎమోషన్స్ పైన. సెకండ్ హాఫ్ అంతా అదంతా ఎలా మనం ఇంటర్ కనెక్ట్ చేస్తాం అనేది స్ట్రక్చర్. సో ఇక్కడ వెళ్ళే ఆడియన్స్కి ఏంటి అంటే అన్ని కాంపోనెంట్స్ కనెక్ట్ కాకపోవచ్చు, బట్ ఏదో ఒక కాంపోనెంట్ అంటూ కనెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రియలైజేషన్ ఫ్యాక్టర్. వాళ్ళకి ఆ కాంపోనెంట్ కనెక్ట్ అయ్యి ఆ ఎమోషన్ కానీ వాళ్ళు రియలైజ్ చేసుకుంటే ఓకే ఓకే ఈ ఎమోషన్ నేను కనెక్ట్ అయ్యాను, దీంట్లో ఇలా ఉందా రియలైజేషన్ ఫ్యాక్టర్ అనుకుంటే యాజ్ అ టీమ్ we have succeeded, and as a writer and a screenplay and as a director, Jay has super succeeded in that. Yeah. ఓకే, థ్యాంక్స్. హాయ్ సార్, ఐఎమ్ త్రినాథ్. ఓకే. అయితే మీరు ప్రమోషన్స్ చేసుకోలేదు, ఓకే. ఇప్పుడేమో రిలీజ్ అయిపోయి 4 days అయిపోతుంది. మరి నెక్స్ట్ ఈ వీక్లో ఏమో మూవీస్ వస్తున్నాయి, ఇప్పుడు కొంచెం బాగా జనాల్లో తిరిగే మూవీస్ వస్తున్నాయి. మరి మీ మూవీస్ సస్టైన్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే మాకు ఎందుకంటే పాజిటివ్ టాక్ వచ్చింది, అంటే మంచి టాక్ వచ్చింది. సో ఇప్పుడు మహావతార్ అవ్వచ్చు, ఈ చిన్నది అంటే యాక్చువల్లీ వెరీ హంబుల్ బిగినింగ్ లాగా ఉండాలంటే మా ఫస్ట్ థాట్ యాక్చువల్లీ. అంటే ఏదో అంటే ఒక ఫుల్ ఆఫ్ ఓపెనింగ్స్ రావాలని కాకుండా వెరీ హంబుల్ బిగినింగ్ తోటి అది కంటిన్యూ చేద్దాము. యాక్చువల్లీ ఇప్పుడు పెద్ద ఫిల్మ్ ఉన్నా కూడా లైక్ కంటెంట్ ఈజ్ అ కింగ్ ఆల్వేస్. యాక్చువల్లీ మేబీ నిలబడతాను ఒక నమ్మకం ఉంది. విల్ సీ యాక్చువల్లీ. బట్ అంటే ఇప్పుడు బేసిక్గా మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు స్టోరీ ఉంటే ఆ స్టోరీ చేసేయాలి, స్టోరీ బాగుంటే ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళాలి, జనాల్లోకి అనుకుంటారు. మరి మీరెందుకు జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారు? అంటే ఆ ఇంపాక్ట్ ఎందుకు లేదు అనేది. అంటే యాక్చువల్లీ టైం లేదు. యాక్చువల్లీ
ఓన్లీ టైం యాక్చువల్లీ ఏంటంటే మాకు సడన్గా రిలీజ్ డేట్ ఇచ్చారు. అంటే ఈజ్ ఆల్ రిలీజ్ డైనమిక్స్, డిస్ట్రిబ్యూషన్ డైనమిక్స్ అన్ని మా అంటే మీకు చేతిలో ఉండవు. థియేటర్స్ దొరికాయా? థియేటర్స్ దొరికాయి. థియేటర్స్ అంటే యాక్చువల్లీ అది రిలీజ్ డైనమిక్స్ అన్ని డిస్ట్రిబ్యూటర్ చూసుకుంటారు. అంటే ఏషియన్ సురేష్ వాళ్ళు చేశారు, అంటే రానా టీం వాళ్ళు చేశారు అన్నట్టు. సో వాళ్ళు యాక్చువల్లీ అంటే ఒక మూవీ చూసాక ఆ మూవీ స్ట్రెంత్ ఏంటి, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంతా వాళ్ళు చూసుకుంటారు యాక్చువల్లీ. అంటే మూవీ తీయడం వరకే మన చేతిలో పని. సో ఆ రిలీజ్ ఎప్పుడైతే వాళ్ళకి మూవీ ఇస్తామో ఆ డైనమిక్స్ అన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ వీ ఆర్ ద గుడ్ థియేటర్స్ యాక్చువల్లీ. ఈవెన్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో కూడా వీ హ్యావ్ ద గుడ్ రన్. యా. సో మూవీలో కీ రోల్ క్యారెక్టర్ ఎవరిదంటే మీరేమంటారు? హీరోలా యాక్చువల్లీ ఫస్ట్ అంటే వినోద్. ఓకే. ఆ వినోద్ క్యారెక్టర్ మీకు ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కలాగా అర్థమవుతూ ఉంటుంది. మిగతా అన్నీ లైక్ మిగతా కూడా మెయిన్ రోల్స్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు అన్సూయ గారు, సాయి కుమార్ గారు వీళ్ళంతా కూడా డెఫినెట్లీ ఎక్స్టెండెడ్ సపోర్టింగ్ రోల్స్ అని అనుకోవచ్చు. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క క్యారెక్టర్ ప్లే చేశారు అన్నట్టు అలా. సో తర్వాత సూర్య అని చేశాడు, అతను కూడా ఒక వన్ ఆఫ్ ద ఎలిమెంట్గా అలా చేశాడు. యా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి మీది? ఏమన్నా స్టోరీ రెడీ చేసుకున్నారా? రెడీ చేసుకున్నాను, అంతా రెడీ ఉంది. బట్ ఇప్పుడు తర్వాత ఇది అయిపోయిన తర్వాత చెప్తాను, నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తాం ఆఫీషియల్గా. ఓకే. సో వినోద్ గారు చెప్పండి సార్, చెప్పండి. మీరు ఇప్పుడు కొత్తగా వస్తున్న హీరో కదా, సో చాలా హర్డిల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సో యాక్చువల్లీ మీరు ఎట్లా వచ్చారనేది ఈ ఇండస్ట్రీలోకి మీరు? యాక్చువల్లీ జై ఇంతకుముందు చెప్పినట్టుగా మా జర్నీ స్టార్ట్ అయింది షార్ట్ ఫిల్మ్స్లో. ఓకే. బట్ దానికన్నా జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. నేను యాక్చువల్లీ మాస్టర్స్ చేశాను యూఎస్లో, అక్కడ వర్క్ చేస్తా ఉన్నాను. బట్ సినిమా అని ఒక ప్యాషన్తో ఇండియాకి తిరిగి వచ్చేసాను అనమాట. వచ్చేసిన తర్వాత పేరెంట్స్కి చెప్పాను, దేవర్ సపోర్టివ్. ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు అర్థం కాలేదు. సో ఐ స్టార్టెడ్ విత్ షార్ట్ ఫిల్మ్స్. అప్పుడే నాకు జై పరిచయం. సో ఇద్దరు, అండ్ హీ వాజ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అది ఫస్ట్ అక్కడ సింక్ కుదిరింది అనమాట. సినిమా గురించి ఒక లవ్, దట్ ఈస్ ద కామన్ పాయింట్. సో అక్కడి నుంచి వీ వేర్ ప్రిపేర్డ్. అంటే ఒక లూకరేటివ్ జాబ్ వదిలేసి, ఒక లైఫ్ స్టైల్ వదిలేసి, హోల్ ట్రెండింగ్ పార్ట్ ఇప్పుడు ఐటీ ఏదైతే ఉందో ఇద్దరు ఆ బార్డర్స్ నుంచి వదిలేసాం. సో వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ద హర్డిల్స్. మాకు ఇది ఎదురొస్తుంది అని మాకు లేదు, మాకు తెలుసు అది వస్తుందని. వీ వేర్ రెడీ టు ఫేస్ ఇట్. ఆ మైండ్ సెట్ మేము ఆల్రెడీ చేసుకున్నాం. అండ్ విత్ ద థింగ్ దట్ ఇక్కడ సక్సెస్ ఉంటుందా ఫెయిల్యూర్ ఉంటుందా కూడా మాకు తెలియదు. వీ వర్ రెడీ. బట్ మీ ఇద్దరు స్టిక్ ఆన్ అయింది ఏంటంటే అట్లీస్ట్ ట్రై చేద్దాం, లెటెస్ట్ ట్రై. అట్లీస్ట్ మనకి లాస్ట్ మనం ఏజ్ అయిపోయినప్పుడు అట్లీస్ట్ నా క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంటుంది. నేను ట్రై చేశానయ్యా, ఫెయిల్ అయ్యాను. దట్ వాస్ ద హోల్ హోప్. ఈ రోజుకి అదే అండి. వీ వోంట్ స్టాప్ ఆన్ ఇట్. సక్సెస్ అయ్యావులే యాక్టర్గా. థ్యాంక్ యూ. బాగా చేస్తాను. అంటే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమేమి ఉంటుంది? ఒక హారర్ మూవీ చేస్తున్నాను. వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో స్టిల్ ఇంకా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అడిగారు. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ దట్. యా. జయశంకర్ సార్, మీమర్స్ అంటే కొంచెం ఫన్గా అడుగుతున్నాను, మీరేంటి సీరియస్గా అడుగుతున్నారు? యాక్చువల్లీ కాదు, మూవీ ట్రైలర్ కూడా సీరియస్ స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోయారు. కాదు యాక్చువల్లీ కొంచెం కామెడీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మూవీ కూడా సీరియస్గా ఉంది కాబట్టి. అవునా, ఓకే, థ్యాంక్ యూ. కానీ సార్ నవ్వుకోవచ్చు, నవ్వే క్వశ్చన్స్ వేయచ్చు మీరు. ఓకే, డన్. యా. సార్, మీరు లవ్ స్టోరీతో పేపర్ బాయ్ తీశారు కదా, దాని తర్వాత ఇలాంటి మూవీ తీయాలన్న థాట్ ఎలా వచ్చింది? మళ్ళీ లవ్ స్టోరీ మూవీ ఎందుకు తీయొద్దు? అంటే యాక్చువల్లీ నాకు ఈ జానరిజమ్స్ ఇష్టం. యాక్చువల్లీ ఇప్పుడు అంటే టోటల్గా 360 degrees ఆపోజిట్కి వెళ్ళి నాకు చేయడం ఇష్టం అన్నట్టు. ఆ లవ్ స్టోరీకి నేను ఎంత బెస్ట్ ఇవ్వాలో దానికి చాలా, అంటే అది కూడా యాక్చువల్లీ అంటే మీకు తెలియదు, అది కూడా ఒక 3 years ప్రాసెస్. యాక్చువల్లీ అది 3 years ప్రాసెస్. అంటే ప్రతి వాళ్ళలో వచ్చిన ప్రతి లవ్ స్టోరీ చూసి అంటే వాట్ ఈస్ ద బెస్ట్, మనం ఏమి ఇవ్వగలుగుతాము, అంటే వాళ్ళలో రాని యాంగిల్ ఏం చేయగలుగుతాం అంటేనే ఈరోజు యాక్చువల్లీ మీ అందరికీ పేపర్ బాయ్ గుర్తుంది. అంటే ఈ సినిమా కూడా మీరు యాక్చువల్లీ ప్రెజెంట్ యాక్చువల్లీ నాకు పేపర్ బాయ్ టైంలో కూడా అంటే మీరు అందరూ కాలేజీలో ఉండుంటారు యాక్చువల్లీ. సో మేబీ అది ఏంటంటే ఆ టైంలో అది మెల్లంగా అది గ్రో విత్ ఏజెస్ అయింది అన్నట్టు. అది మెల్లమెల్లగా దానికి ఒక అద్భుతమైన స్పందన వచ్చింది. సో ఇది కూడా మీకు మేబీ ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మేబీ ఒక 1-2 years తర్వాత దీన్ని యాక్చువల్లీ యూ విల్ టాక్ అబౌట్ దిస్ ఫిలిం యాక్చువల్లీ ఎవ్రీవేర్. యాక్చువల్లీ నా కాన్ఫిడెంట్ ఉంది. అంటే నాకు ఆ జానర్జమ్స్ ఇష్టం. నువ్వు అడిగిన క్వశ్చన్స్కి ఏంటంటే నాకు ఎవ్రీ జానర్, ఇప్పుడు లవ్ స్టోరీ ఉంది, ఆ లవ్ స్టోరీలో వాట్ ఈస్ ద బెస్ట్ అనేది నేను ఇవ్వగలిగా. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే నాకు అర్షడ్ వర్గాల మీద స్టోరీ చెప్పాలనుకుంటే నాకు ఆ రీసెర్చ్, ఆ జానర్ మీద రీసెర్చ్, ఆ డీప్కి వెళ్ళి మనం ఏం నేర్చుకుంటాం అనే దాని మీద నాకు అనిపించింది. సో నెక్స్ట్ టోటల్ ఇంకో డిఫరెంట్ జానర్లోనే ఉంటుంది. దీని తర్వాత ఏమైనా లవ్ స్టోరీ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే లవ్ స్టోరీ అంటే నేను మళ్ళీ చూస్తా, విల్సి. అంటే ఇప్పుడు ఆ సెన్సిబిలిటీస్ యాక్చువల్ అప్పుడంటే మనం యాక్చువల్లీ జస్ట్ 26-27 ఉండే. సో అప్పుడు ఆ సెన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏజెస్ అట్లా పెరిగాం కాబట్టి మేబీ ఐ థింక్ సో. నేను అంటే నా ప్రొడక్షన్లో అయితే చేశాను. యాక్చువల్లీ నేను ఆల్రెడీ మేము షో రన్నర్గా ఒక ఫిల్మ్ చేశాను. ఇంకొకటి కూడా నేను లవ్ స్టోరీ నా ప్రొడక్షన్లో తీస్తాను. బట్ ఐ థింక్ సో నేను తీయలేకపోవచ్చు మేబీ మళ్ళీ లవ్ స్టోరీస్. ఓకే. యా, దట్స్ ట్రూ. యా. అన్న
యాక్చువల్గా సినిమా అంతా సీరియస్ నడుస్తుంది. హర్ష క్యారెక్టర్ ఒకటి కొంచెం ఫన్నీగా వెళ్తుంది. చూసారా మీరు? ఓకే. అయితే మీరు ఈ షూట్ లొకేషన్లో ఏమన్నా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందా మీకు ఆ షూట్ లొకేషన్లో? అంటే బాగా ఇది మంచి ఫన్నీ ఇన్సిడెంట్. అంటే ఈ లైబ్రరీలో అయితే ఫన్ను లేదు, అంటే ధర్నాలు ఇలాంటివి జరిగాయన్నట్టు. అది మీరు చూస్తే, మీరు మూవీ చూస్తే అది ఏంటంటే రియల్ లొకేషన్, సిటీ లైబ్రరీ, అది చిక్కటపల్లి సిటీ లైబ్రరీలో మేము షూట్ చేసాము. అక్కడ పర్మిషన్ తీసుకురావడం అనేది యాక్చువల్లీ ఇంకెవరి వల్ల కాదు, అది వెరీ హైలీ ఇంపాసిబుల్, హార్డ్ టు క్రాక్ అన్నట్టు. సో దాన్ని మేము షూట్కి కెమెరా పెట్టిన క్షణం స్టూడెంట్ యూనియన్స్ వచ్చేసి ధర్నా చేసేవాళ్ళు. బికాజ్ అక్కడ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా ఉంటారు, చాలా సైలెన్స్ అవసరం. ఇక్కడ కెమెరా, మనము షూటింగ్ అంటేనే కెమెరాస్ అటు ఇటు ట్రాక్ అండ్ ట్రాలీ సౌండ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు వచ్చి డిస్టర్బ్గా ఫీల్ అయ్యి ధర్నాలు చేస్తుండేవాళ్ళు. సో అక్కడ మేము షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతున్న భయం తప్ప, లైబ్రరీ దాంట్లో అయితే నో ఫన్ యాక్చువల్లీ. చాలా కొంచెం ఉండే అన్నట్టు, అంటే ప్రతి హడల్స్ ఉండేవి అలా. ఓకే. అయితే ఇప్పుడు అందరూ లాక్డౌన్ టైంలో మహాభారతం రామాయణం చదివేసి ఆ కథల రిఫరెన్స్ గాను మెటఫరికల్గా వాడుకుంటూ స్టోరీస్ రాసి ఇప్పుడు ఇట్టు కొడుతారు కదా. మీరు అలాగ లాక్డౌన్లో కథలు చదివి మహాభారతం మొత్తం చదివి ఈ స్టోరీ ప్లాన్ చేసిర్రా? అసలు మీకు ఇదే తీయాలని ఎందుకు వచ్చింది ఆ థాట్? అంటే ఇది యాక్చువల్లీ మీరు చదివారా, మీ యూ నో అబౌట్ ద ఎవ్రీథింగ్, మన ఇతిహాసాస్ గురించి. యాక్చువల్లీ దాంట్లో ప్రతి ఇతిహాసంలో మనకు హర్షడ్ వర్గాస్ గురించి పాయింట్ ఉంటుంది. ఏ ఇతిహాసం కూడా మనకి హర్షడ్ వర్గాస్ పదం లేకుండా మనకు ఆ ఇతిహాసం కంప్లీట్ కాదు. సో నాకు అది రూట్స్ నుంచి ఉంది యాక్చువల్లీ, నాకు వాటి మీద ఒక పరిపూర్ణమైన పట్టు ఉంది. సో అండ్ ఇంకోటి మంగ్లీ సాంగ్ మూవీకి హైలైట్ అండి, అది నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. సో అందులో మీరు మామూలుగా ఇప్పుడు మనం ఏదైనా సాంగ్స్కి బయట నుంచి వేరే వాళ్ళని తీసుకొని వీడియో సాంగ్ చేస్తాము, కానీ ఇందులో మంగ్లీ గారే యాక్ట్ చేశారు కదా. అవును. సో అది మీరు ముందే అనుకున్నారా లేదా? అంటే యాక్చువల్లీ ఫస్ట్ అనూప్ గారి చాయిస్ అది, అనూప్ మంగ్లీని పెడదామని. అంటే ఆ వాయిస్ దానికి హై పిచ్ ఉంటుంది కాబట్టి ఈ సాంగ్ బాగా వెళ్తుంది జై అని చెప్పాడు, అంటే ఆమె ఉంటాయని. సో ఆమె పాడుతున్నప్పుడు నాకు అనిపించింది, అన్న ఈమె పెడితే బాగుంటుంది సీన్లో కూడా, ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళంతా కృష్ణుడి గురించి చాంట్ చేసుకుంటారు. యాక్చువల్లీ అది ఏంటంటే సాంగ్ అంటే మీకు మంచి సాంగ్ అనిపిస్తుంది, బట్ దాంట్లో కూడా ఒక డీప్ ఫిలాసఫీ ఉంటుంది. లైక్ ఇప్పుడు రుక్మిణీదేవి అవ్వచ్చు, సత్యభామ, రాధ, యాక్చువల్లీ ముగ్గురు కలిసి కృష్ణుడి గురించి పాడుకుంటారు అన్నట్టు. యాక్చువల్లీ దట్ ఈస్ ద ఇన్నర్ డెప్త్ ఆఫ్ ద సాంగ్. యాక్చువల్లీ ఆమె ఒక్కొక్కరు లాగా, ఇప్పుడు ఈమె మీరు చూస్తే అంటే రాధ కాసైపోయి ఉంటుంది కృష్ణుని లైఫ్లో. సో అలా మీరు మంగ్లీ కూడా జస్ట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఉంటుంది, తర్వాత రుక్మిణి, ఆ తర్వాత సత్యభామ, ఇలా ముగ్గురు ఉండేసి కృష్ణుని గొప్పతనం గురించి పాడుకుంటారు యాక్చువల్లీ. సో అది ముగ్గురు కావాలి, మూడో వ్యక్తిగా మంగ్లీ అయితే బాగుంటుంది అనుకున్న అది తీసుకున్న డిసిషన్, అంటే అనూప్ గారు నేను ఇద్దరం కలిసి తీసుకున్న డిసిషన్ అది. ఓకే సార్, నాకు అర్థం కాంది అసలు అరి అంటే ఏంటి సార్ మీనింగ్? అరి అంటే శత్రువు, ఇట్స్ అ సాంస్క్రిట్ వర్డ్ యాక్చువల్లీ. సో ఇది వర్డ్ను మీరే తీసుకెళ్ళాలి ప్రజల్లోకి యాక్చువల్లీ. అదే సార్, అంటే నేను సినిమా మొత్తం చూశాను, కొన్ని మనకి అర్థం కావన్నమాట ఏ విధంగా టైటిల్ పెట్టారు, సో అందుకని అడుగుతున్నాను. అంటే యాక్చువల్లీ అరిషడ్ వర్గాలని మీరు వినే ఉంటారు కదా. అవునవును. యాక్చువల్లీ అరిషడ్ వర్గాల్లో ఫస్ట్ 2 పదాలు తీసుకొని అరి అని పెట్టాం యాక్చువల్లీ. అట్లా అంటే బేసికలీ దానికి యాప్ట్ టైటిల్, అంటే ఈ స్క్రిప్ట్కి అంటే యాప్ట్ టైటిల్ అని పెట్టాం. అంటే క్యాచ్ టైటిల్ కోసం అని కాకుండా యాప్ట్ టైటిల్ పెడదామని ఫిక్స్ అయిపోయాం అట్లా. అంటే సారీ, ఐ వుడ్ లైక్ టు జస్ట్ యాడ్ అప్ టు దట్. అరి అంటే లైక్ ఇప్పుడు మీరున్న ఎమోషన్, శత్రువు అన్నారు కదా, ఆ శత్రువు ఎక్కడ లేదు, ఇట్స్ నాట్ ఆపోజిట్ టు యూ, మీలోనే ఉంది అది. అదే హర్షద్ వర్గాలంటే. ఆరైతే ఏదైతే ఉన్నాయో అది మీరు ఐడెంటిఫై చేసుకొని మీరు దాన్ని అదుపులో పెట్టుకోగలిగితే యూ కెన్ యూనో ఓవర్కమ్ యువర్ ఎనిమీ అన్నట్టు. దట్స్ ద మీనింగ్ ఆఫ్ అరి. సార్ హాయ్ సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. పేపర్ బాయ్ మూవీ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను. బికాజ్ వన్స్ అపాన్ ఏ టైం నేను కూడా పేపర్ బాయ్నే. ఏంటిది నిజం సార్, 2011, 2012, 2013లో నేను పేపర్ బాయ్గా చేసేవాడిని విజయవాడలో. సో 2 days బ్యాక్, అంటే మీన్ పెద్ద ప్రమోషన్స్ జరగకపోవడం వల్ల జనాల్లోకి వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ మూవీ గురించి నేను ఒక పోస్ట్ చేశాను. నేను ట్విట్టర్లో కొంచెం ఎక్కువ ఉంటాను, ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉంటాను. సో నేను ఒక పోస్ట్ పెట్టాను ఫ్యూ డేస్ బ్యాక్, అరే అనే మూవీ ప్రజెంట్ మంచి టాక్ వచ్చింది, సో ఎవరెవరు వెళ్తున్నారు అన్నట్టుగా పెడితే అసలు విజయవాడలో ఓన్లీ ఒక షోనే పడుతుంది ఈరోజు మొత్తంలో, సో హౌ కెన్ వీ క్యాచ్ అన్నట్టు ఇచ్చారు. సో మీరు ప్రజెంట్ అంటే ప్లానింగ్ లేకపోవడం వల్ల, లేకపోతే ఇంకోటి ఏమన్నా హర్డిల్సా, లేకపోతే వినొచ్చా మేము మీరు చెప్తే? అంటే ఈయన చెప్తాడు అది, చెప్పు బ్రో. ప్రమోషన్స్ అంటే యాక్చువల్లీ రిలీజ్ డైనమిక్స్ అన్నీ యాక్చువల్లీ ఏషియన్ సురేష్ వాళ్ళు చూసుకున్నారండి. అంటే యాజ్ అ డైరెక్టర్ అది నా హ్యాండ్లో కూడా ఉండదు. సో వాళ్ళు ఏంటంటే లైక్ టోటల్గా వాళ్ళు ఏషియన్ సురేష్ వాళ్ళు దే ఆర్ ద గుడ్ ప్లానర్స్. సో వాళ్ళ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు రిలీజ్ చేశారు, దట్స్ ఇట్ యాక్చువల్లీ. అంటే నాకు అర్థమైంది. సో అంతే. ఇంకా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు అంటే ప్రమోషన్ సరిగా
ఒక ప్రమోషన్స్ అనే కదా సార్ డిస్ట్రిబ్యూషన్ కూడా, అంటే ఓన్లీ వన్ షో అనేది కొంచెం ఓకే. ఏంటి విజయవాడలోనా? యా. చెప్పండి మీరు డిస్ట్రిబ్యూటర్కి. సో లేదు యాక్చువల్లీ అది ఏంటంటే మేము యాక్చువల్లీ కొంచెం అయితే దీనికి ఉంటే థియేటర్లో ఉన్నప్పుడే ప్రమోషన్ చేయాలని అనుకున్నాము. మేబీ యాక్చువల్లీ సెకండ్ వీక్ పెరుగుతుంది. సెకండ్ వీక్ మేబీ థియేటర్లో రావచ్చు. మేబీ 4 ఫిలిమ్స్ ఉన్నాయి కదా, మేబీ వాటితో పాటు మాది కూడా ఉంటుందని మాకు నమ్మకం ఉంది యాక్చువల్లీ. యా. సూపర్ సార్. సార్ వినోద్ సార్, చెప్పండి సార్. మీరు ఇందాక ఇచ్చిన ఆన్సర్ నాకు చాలా బాగా నచ్చింది. స్టీరియోటైపిక్గా ఉండకూడదు. అంటే ఇప్పుడు కొంతమందికి ఒక రోల్తో ఫేమ్ వస్తే ఇంకా ఆ రోల్ మీదే ఉండిపోయి దాని మీద ఇంకా ఫేమ్ పొందాలని దాంతోనే డ్రాగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేను చూస్తున్నాం, మీరు అందరికీ తెలుసు. సో మీరు అది అట్లా కాకుండా స్టీరియోటైపిక్గా కాకుండా నెక్స్ట్ ఎక్సైట్ చేసే విధంగానే వెళ్ళాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ ఏంటి సార్? హర్రర్ అన్నారు. సో దాంట్లో ఇప్పుడు చాలా హర్రర్ మూవీస్ వస్తున్నాయి. దాంట్లో మీకు ఎక్సైట్ చేసిన ఎలిమెంట్ ఏంటో చెప్తారా? దాంట్లో ఎక్సైట్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే ఇట్ ఇస్ లైక్ ఫైట్ విత్ ద ఈవిల్ అనేది ఒక ఇది. ఆ ఈవిల్ని ఎలా క్యాప్చర్ చేసుకోగలుగుతాను. సో దర్ ఇస్ ఒక పాయింట్లో ఏంటంటే దాంట్లో ఐ టర్న్ అవుట్ టు బీ లైక్ అన్ ఈవిల్. సో అది బాగా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే ఇప్పుడు చేసిన క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి చాలా కాంట్రాస్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఎవరైతే మిడిల్ ద లైన్ అన్నట్టు ఫీలింగ్ ఇక్కడ వచ్చిందో, ఇదేంటి ఇంత హై ఎనర్జీ ఉంది అనేది ఆడియన్స్ కదా ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. చూసే వాళ్ళకి చేసేది నాకు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అండ్ ఇట్ విల్ బీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ హోప్ఫుల్లీ థింకింగ్ అబౌట్ ఇట్. యా. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ థ్యాంక్ యూ సార్. ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్ శంకర్ గారు, చెప్పండి. ఈ గ్యాప్ ఇంత రావడానికి ఓన్లీ ఇది ఒకటైనా రీజన్, ఇంకేమన్నా? అంటే అది ఒకటే యాక్చువల్లీ టోటల్గా మెయిన్గా ఏంటంటే ఈ సినిమా మీద ఉన్నాం యాక్చువల్లీ. వేరే సినిమా అంటే నేను ఈ సినిమా చేసా అండ్ రిలీజ్ అయ్యాక ఇంకో సినిమాకి వెళ్దామని నేను కొంచెం గట్టిగా మొండిగా ఉన్నాను. దట్స్ వై యాక్చువల్లీ నాకు వేరే ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆఫ్కోర్స్ మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నా, ఇలాంటి వాళ్ళు తిడుతున్నా కూడా నేను ఈ సినిమా మీద ఉన్నా యాక్చువల్లీ. చాలా ఎందుకంటే వినోద్ అవ్వచ్చు, చాలామంది నాకు వెల్ విషర్స్ ఉన్నారు. ఎందుకు ఇదే సినిమా మీద ఉన్నావు అంటే కూడా ఆఫ్కోర్స్ మనం ఒకటి స్టార్ట్ చేసాము, దెన్ రిలీజ్ వరకు ఈ సినిమాతో ఉందాము అనేది. అంటే మధ్యలో ఏంటంటే నేను ఓన్లీ మన ఒక దాని మీదనే ఉండే వ్యక్తిని అన్నట్టు. సో అంటే మల్టిపుల్ థింగ్స్ అంటే మన బ్రెయిన్లో అంటే ఫంక్షనింగ్ అంటే చేసుకుంటే దేనికి న్యాయం చేయలేము యాక్చువల్లీ. సో దట్స్ వై ఈ సినిమా మీద ఉన్నాము యాక్చువల్లీ. అలా ఇంత కాంపిటేటివ్ ఫీల్డ్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్? ఒకప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సార్ కూడా వినోద్ సార్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ అక్కడ మంత్లీ మీకు ఎట్లాగా లేకుండా సేఫ్ ప్లేస్లో అయితే ఉంటారు, సేఫ్ మోడ్లో. బట్ అవన్నీ లగ్జరీ లివింగ్స్ అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక మూవీ కోసం ఇయర్స్ ఆఫ్ టైం స్పెండ్ చేసి కూర్చున్నారు. ఏ రోజైనా మధ్యలో మీకు డీవియేషన్ అయిందా? వాట్స్ యువర్ మోటివేషన్ టు మేక్ కన్సిస్టెన్స్? అంటే యాక్చువల్లీ అంటే మనము సాఫ్ట్వేర్ అవ్వచ్చు వేరే జాబ్ ఎవరైనా కూడా మనకు అక్కడ 10 లక్షలు సాలరీ ఇచ్చినా కూడా మనకు హ్యాపీనెస్ లేకుంటే మనం అక్కడ ఉండలేము. ఇక్కడ మనకు ఎవ్రీ స్టెప్ టు స్టెప్ హర్డిల్స్, స్ట్రగుల్స్, ఇన్సల్ట్స్ అవ్వచ్చు, రిజెక్షన్స్ వచ్చినా కూడా మనం ఇక్కడే ఉంటున్నాం. అంటే బికాస్ ఆఫ్ యాక్చువల్లీ వీ లవ్ దిస్ జాబ్. అంటే ఈజ్ నాట్ అబౌట్ ద మనీ కదా, మనీ కాదు యాక్చువల్లీ. అంటే మనీ కావాలనుకుంటే అక్కడే ఉండేవాళ్ళం యాక్చువల్లీ. సో ఇట్స్ అబౌట్ ద అండ్ ఎవ్రీడే సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి, అది మా అందరికీ తెలుసు యాక్చువల్లీ. అంటే ఈవెన్ నీకు కూడా ఎన్నో చేయాలనుకుంటావు, బట్ నీకు ఏదో వస్తుంటాయి ఇంకా. సో అట్లా ఏంటంటే ఎవ్రీడే అంటే మనం ఇక్కడే ఉన్నాం, ఎందుకంటే యాక్చువల్లీ వీ లవ్ దిస్ జాబ్ యాక్చువల్లీ. దట్స్ ఇట్ యాక్చువల్లీ. నాకైతే అదే అర్థమైంది. అంటే ఎవ్రీడే మనకు ఏదో రూపంలో రిజెక్షన్ వస్తూనే ఉంటుంది, బట్ ఆ రిజెక్షన్ని మనం రీడైరెక్షన్గా భావించి ముందుకెళ్ళాలి తప్ప ఇక్కడ మనము ఏ రోజు డీలా పడకూడదని నా ఒపీనియన్. నిన్న ఫెయిల్యూర్స్ డే కదా, ఏది నిన్న ఫెయిల్యూర్స్ అంటే వాళ్ళు ఫెయిల్యూర్స్ డే నిన్న ఎస్టర్డే. ఎస్ ఓకే ఓకే. అంటే ఎంత ఫెయిల్యూర్ అయితే అంత సక్సెస్ అవుతాం. అవునవును, అంతే యా, అంతే కదా, ట్రూ యా. సార్ వినోద్ సార్, మీకు ఒకటి చెప్పండి. ఇందాక అన్నారు కదా హర్రర్ ఫిలిం ఒకటి చేస్తున్నాను, యూ టర్న్ అవుట్ టు బి ఈవిల్ అని. సో మీరు కూడా లారెన్స్ మాస్టర్ లాగా బాడీ రెంట్కి ఇచ్చేస్తున్నారా దెయ్యానికి? అది ఆ డైరెక్టర్ చేతిలో ఉంటుంది, మీరు రెంట్కి ఇచ్చేయాలి అన్నారు కదా టర్న్ అవుట్ టు బి, ఇట్లా ఏమైనా ప్లాన్ చేశారేమో? నథింగ్ లైక్ దట్. ఆ మూమెంట్కి ఎస్, డైరెక్టర్ యాక్షన్ చెప్పాక ఇంకంత మర్చిపోయి రెంట్కి చేయడమే కదా డైరెక్టర్కి. సార్ జయశంకర్ సార్, సో మామూలుగా ఇప్పుడు ఒక ఆడియన్స్గా మేము ఒక కామెడీ ఫిలిం కానీ లేదా ప్యూర్ మాస్ కానీ సో వీటికి అలవాటు పడిపోయాం అనమాట. సో మాకు ఇలాంటి ఒక కాన్సెప్చువల్ సినిమాని తీసుకురావాలనే థాట్ మీకు ఎందుకు వచ్చింది సార్? అంటే అదే యాక్చువల్లీ వెరైటీగానే ఉండాలని యాక్చువల్లీ టోటల్గా. అంటే అది కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని. అంటే ఇది ఇంతవరకు యాక్చువల్లీ మీరు ఈ కాన్సెప్ట్ అయితే చూసుండ్రు, నేను 100% అష్యూరెన్స్ ఇస్తాను. సో అలా మనము ఇప్పుడు యాక్చువల్ రెగ్యులర్ సినిమాలు ఇప్పుడు మీరు చూస్తుంటే మీకు ఏ ఫిలిం గుర్తుంటుంది యాక్చువల్లీ? అంటే మేబీ అంటే చాలా మనకు గుర్తుంటే శంకరాభరణం అవ్వచ్చు,
మనకు సాగర సంఘం అవ్వచ్చు, అంటే లేదంటే బాపు గారివి, లేదంటే ఇలాంటి మనకు సినిమాస్ గుర్తుంటాయి. అంటే మాస్ కమర్షియల్ సినిమాస్ మనకి ఇన్స్టెంట్ హై ఇస్తాయి, బట్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ గుర్తుండేటి మీరు సడన్గా పేరు చెప్తే ఇలాంటి ఫిల్మ్సే మనకు గుర్తుంటాయి అన్నట్టు. సో అలా ఏంటంటే అలాంటి జానర్లో ఈ ఒక సినిమా మనం చేయాలి అనేది నేను అరీ చేశాను యాక్చువల్లీ. అరీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన పాకెట్లో కూడా ఒక మంచి ఏదైనా ఒక క్లాసిక్ ఉండాలి అనే ఉద్దేశంతో చేసాం యాక్చువల్లీ. తర్వాత నువ్వు అనుకున్న సినిమాలు వస్తాయి, నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాక్చువల్లీ. సో యాక్చువల్లీ అందుకే ఆ జానర్ కోసం ఎక్కువ కష్టపడ్డాయి, ఈ జానర్ కోసం. మేబీ అంటే ఇది మీరు ఇంకొకసారి చూడండి, మీకు ఇంకో పర్సెప్షన్ కనబడుతుంది. 2-3 సార్లు చూస్తే ఇదేంటి కొంచెం వెరైటీగా మనమే కనబడుతున్న ఫీలింగ్ వస్తుంది అలా. సో హర్ష క్యారెక్టర్లో అయితే మా ఫ్రెండ్ని చూసుకున్నాను సార్. ఉంటారు యాక్చువల్లీ ఉంటారు. ఇప్పుడు మన శుభలేఖ సుధాకర్ ప్లేస్లో మీ పెద్దనాన్నో ఇంకెవరినో చూస్తుంటారు యాక్చువల్లీ మీరు మూవీ చూస్తే. సో మనకు అంటే ప్రతి వాళ్ళు ఉంటారు యాక్చువల్లీ ఎక్కడో దగ్గర యాక్చువల్లీ, అంటే ఎవరు ప్రతి వాళ్ళు ఉంటారు యాక్చువల్లీ అలా. ఇది ఒక్కటి చెప్తాను, మీరు అడిగిన దానికి నేను జస్ట్ టాక్ అని చెప్తాను. యూజువల్గా మనం ఏంటంటే లైక్ 10 years బ్యాక్ 15 years బ్యాక్ మనం చాలా వరల్డ్ సినిమాస్లో చూస్తే లాట్ ఆఫ్ యాంథాలజీస్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మనం అంటే నేను ఇది కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకున్న డిస్కషన్లు అనమాట. అది మన ఇండియాలో ఎందుకు అటెంప్ట్ చేయట్లేదు, మన ఇండస్ట్రీలో ఎందుకు అటెంప్ట్ చేయట్లేదు అనేది ఒక కామన్ ఆడియన్స్ లాగా ఒక డిస్కషన్. ఇప్పుడు యాంథాలజీస్ అనేది డిఫరెంట్ చిన్న చిన్న స్టోరీస్. ఇప్పుడు మన తెలుగులో బాగా ఫేమస్ మూవీ వేదం మూవీ ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్కడో జరిగే డిఫరెంట్ కథలు లాస్ట్లోకి ఇంటర్ కనెక్ట్ అవుతాయి అన్నమాట. బట్ అది చిన్న దేర్ వేర్ ఆర్ 2 or 3 కాంపోనెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫిల్మ్. మనం ఏదైనా ఇంకొద్దిగా ఎక్స్ట్రా చేస్తే ఇంకా అది పజిల్ ఇంకా కష్టమవుతుంది అనమాట సాల్వ్ చేయడం అనేది. అలా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దాం, వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు అండ్ మనం తెలుగులో ట్రై చేస్తే మేబీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే అది ఇండియనైజ్డ్ వర్షన్ తీసుకుందాము అన్నప్పుడు హీ కేమ్ అవుట్ విత్ అ బ్రిలియంట్ ఐడియా ఆఫ్ హర్షద్ వర్గాలు అండ్ ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ థింగ్. ఇది డెఫినెట్గా ప్రతి వాళ్ళు కనెక్ట్ చేసుకునేది కాబట్టి ఐ ఫెల్ట్ దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ ఇన్ ట్రయింగ్ దిస్. సో థ్యాంక్స్ టు జై ఫర్ దట్ గెటింగ్ దట్ థాట్. సార్ పేపర్ బాయ్ నుంచి ఫాలో అవుతున్నాను నేను. సో ఆ మూవీ అయితే చాలా బాగుండింది. సో అరి అంటే నేను రాకముందు దానికి సంబంధించిన మీనింగ్ చెప్పారని తెలిసింది. అవును. సో అరి షడ్వర్గాలు అనేసి ఈ కాన్సెప్ట్లో తీసుకోవాలనేసి ఎందుకు అనిపించింది? అసలు అరి షడ్వర్గాలు అంటే ఏంటి? అరిషడ్ వర్గాలు అంటే 6 శత్రువులు, 6 ఇన్నర్ ఎనిమిస్, 6 ఇన్నర్ ఎనిమిస్ అన్నట్టు. అరి అంటే శత్రువు, షెడ్ అంటే 6 వర్గాలు అంటే 6 రకమైన శత్రువులు. సో అది మన పురాణ ఇతిహాసాల్లో లైక్ దే మెన్షన్డ్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ. సో ఆ కాన్సెప్ట్ యాక్చువల్లీ వెరీ అండర్ రేటెడ్ కాన్సెప్ట్ అది. యాక్చువల్లీ మనం ఏంటంటే అది చదివి వెళ్ళిపోతుంటాం, మిగతా అన్ని మనం పట్టించుకుంటాం కానీ అది అండర్లైన్ కూడా చేయరు. సో దాన్ని ఒకసారి తీసుకుని దాని మీద ఒక డీప్ రీసెర్చ్ చేసి ఆడియన్స్కి అంటే టోటల్గా ఇది ఏంటంటే ఇప్పుడు అష్టాదశ పురాణాలు అవ్వచ్చు, ఇతిహాసాలు అంటే వాటి ఎక్స్ట్రాక్టే ఈ సినిమా యాక్చువల్లీ. వాటి ఎక్స్ట్రాక్ట్ ఒక సినిమా రూపంలో ఇద్దాము అనేది ఒక చిన్న ప్రయత్నం చేశాము అలా. సార్ హలో సార్. సిద్ధు సార్ నా పేరు. హలో సార్. అయితే మూవీ నేను చూశాను సార్, చాలా రోజుల ముందే చూశాను నేను, స్టార్టింగ్లోనే. క్యారెక్టర్లో మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక డివైన్ పవర్, ఒక శ్రీకృష్ణ వారినే చూసినట్టు అనిపిస్తుంది. సో అది ఎలా వచ్చింది సార్ అసలు? థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు అందులో తీసుకున్న క్యారెక్టర్ కూడా అలాంటిదే, శ్రీకృష్ణుల వారిదే. కానీ చూస్తున్నంతసేపు ఒక రకంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆరా కోసం ఏమైనా చేశారా మీరు? ఆరా కోసం ఏం చేయలేదు సార్, నేను నార్మల్గానే ఉన్నాను. బట్ నా ఫుల్ మైండ్ ట్యూన్ చేసిన, సెట్ చేసిన అది చేసింది యాక్చువల్లీ. సో నా క్యారెక్టర్ ఇంత రీచ్ ఉంది జనాలకి, ఆడియన్స్ కంటే ద హోల్ క్రెడిట్ గోస్ టు జై. వితౌట్ జై ఇట్ వాజ్ బీన్ పాసిబుల్ బికాస్ జై మామూలుగానే స్పిరిచువల్ పర్సన్. ఇంతకుముందు చెప్పినట్టు మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఫస్ట్ నేను కలిసినప్పుడు నా కొలీగ్స్ మిగతా ఉండేవాళ్ళు, నేను గుడికి వెళ్తాము ఫ్రైడే కానీ శనివారం కానీ గుడికి వెళ్దామంటే వీడేంటి ఓల్డ్ స్కూలా, ఇంకా ఏ కాలంలో ఉన్నాడు వీడు అని అనుకునేవాళ్ళు. సో నేను సింగిల్కి వెళ్ళిపోయి వచ్చేసేవాడిని, ఎవరికి చెప్పేవాడిని కాదు. చెప్తే వీళ్ళు మళ్ళీ మనల్ని ఎగతాళి చేస్తారు, పుల్ ద లెగ్స్ అన్నట్టు గమ్మున అయిపోయేవాడిని. బట్ జైన్ కలిసినప్పుడు ఈ వాజ్ వెరీ ఆపోజిట్. సో అతనికి విత్ ఇన్ ఆ స్పిరిచువాలిటీ ఉండేది. సో నాకు ఈ క్యారెక్టర్ ప్రిపరేషన్ అప్పుడు ఇట్ హెల్ప్ మీ అనమాట. ఆయన నాకు డివైన్ ఇన్పుట్స్ ఇచ్చేవారు అనమాట, ఇలా ఉండాలి అని. ఆ ఫీల్తో డైరెక్టర్ చెప్పినప్పుడు, అది గ్రాస్ప్ అయినప్పుడు, అది ఆయనకి ఆల్రెడీ ఆ క్వాలిటీ ఇన్నర్ ఉండడం వల్ల అది నాకు చాలా హెల్ప్ అయిందండి. సో ఆ క్రెడిట్ అంతా జేకే, అది నాకు కాదు. మంచి మెసేజ్తో ముందుకు వచ్చారు. కాకపోతే శ్రీకాంత్ అయ్యంగార్ గారి కొన్ని కామెంట్స్ వల్ల నెగటివ్గా వస్తుంది అండ్ చాలామంది సినిమాని బాయ్కాట్ చేయాలి, పోస్టర్లు కూడా చింపేయడము. ఒక డైరెక్టర్గా మీరు ఇంత కష్టపడి ఒక సినిమాని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్క పోస్టర్ దగ్గర నుంచే మీ యొక్క ప్రతిదీ స్టార్ట్ అవుతుందన్నమాట. దాన్ని చూస్తే ఒక రకంగా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీ పోస్టర్లు చింపేస్తున్నప్పుడైనా లేకపోతే ఆ కామెంట్స్ పైన మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే యాక్చువల్లీ డెఫినెట్లీ బాధ అనిపించింది.
నో డౌట్. అది ఇక మనకు తెలిసిందే కదన్నా. యాక్చువల్లీ కొంచెం అంటే అది చాలా చాలా బాధాకరమైన విషయమే. యాక్చువల్లీ అంటే చూసినప్పుడు పాపం వినోద్ అయితే కొంచెం పాపం కంటతడి పెట్టాడు. యాక్చువల్లీ ఇదేంటి బ్రో మనం ఇంత కష్టపడి చేస్తాము వీళ్ళేంటంటే యాక్చువల్లీ ఏదో బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎక్కడో తీసుకొచ్చి ఎక్కడో పడినట్టు అసలు సంబంధం లేని ఇష్యూ అది. యాక్చువల్లీ అఫ్కోర్స్ ఆయన అన్న వాక్యాలు అవి యాక్చువల్లీ నేను చూడలేదు, కానీ అది సంబంధం లేని విషయం. యాక్చువల్లీ సినిమాకి దానికి ఎలాంటి సంబంధం లేదు యాక్చువల్లీ. సో అది అత్యంత బాధాకరమైన విషయమే. అది సినిమా మీద ఎఫెక్ట్ పడిందా అంటే యాక్చువల్లీ పడిందని చెప్పాలి. యాక్చువల్లీ. సో అదేంటంటే ఒక నిన్న సంథింగ్ ఎక్కడో దగ్గర కూడా రాశారు. అంటే అది కొంచెం బాధాకరమైన విషయం. దాన్నే మనం ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి సినిమాని ఇంకా యాక్టివ్గా అనేది మేము ప్రయత్నిస్తున్నాం అన్న, అంతే. డైరెక్టర్ గారు ఓకే. ఇటు సైడ్ మీ రైట్ సైడ్ ఓకే ఓకే అంటే జోక్గా తీసుకోండి ఇది, అంటే జోక్స్ ఎట్లా అంటున్నారు కదా. ఓకే. మిమ్మల్ని ఏది అడిగినా హీరో గారు మీరు చెప్పండి అని హీరో గారిని అంటున్నారు. డైరెక్షన్ మీరే చేసినారా అన్న చేసిండా? ఎవరు నేనే చేశాను. అంటే యాక్చువల్లీ మెయిన్గా మన వినోద్ ఎక్కువ కనబడాలనే ఉద్దేశంతో. ఓకే, అందుకే అది తెలవాల జనాలని నేను అడగడం జరిగింది, తప్పుగా తీసుకోకండి. అండ్ హీరో గారు మీకు క్వశ్చన్ చెప్పండి సార్. ట్రైలర్లో 0.30 సెకండ్స్ దగ్గర కామెంట్ ఉంది, అంటే కామెంట్స్ చదివిన నేను, మీ ఐస్ సేమ్ మహేష్ బాబు గారు లాగా ఉన్నాయని కామెంట్ చేసినారు. ఇంతకుముందుకు ఎవరన్నా అన్నారా కాంప్లిమెంట్? ఫస్ట్ టైం వింటున్నారా? లేదు, ఫస్ట్ టైం లేదు. క్వైట్ ఆఫ్ నా రిలేటివ్స్ కానీ కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు. ఆబ్వియస్లీ మనం ఏమంటాం, ఓ అవునా, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక కంపారిజన్ కూడా ఉన్నది. యాక్చువల్లీ మీరు మీ ఫీచర్స్ అన్నీ మన హోల్డ్ యాక్టర్ సుమన్ గారు ఉన్నారు కదా, వాళ్ళతో పోల్చినారు చాలా. నేను ట్రైలర్లో కామెంట్ చూసిన, అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు మా హరి మూవీలో సుమన్ గారు కూడా ఉన్నారు ఓకే, ఉంటాడు సుమన్ లాగా ఉన్నారు కానీ బట్ ఐఎమ్ నోవేర్ రిలేటెడ్ టు దాట్. బట్ అంత సీనియర్ ఆర్టిస్టులతో పోల్చినప్పుడు ఆబ్వియస్లీ గుడ్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఓకే, సమ్వేర్ దట్ స్మాల్ హ్యాపీనెస్ విల్ ఎగ్జిస్ట్, బట్ ఐఎమ్ నోవేర్ రిలేటెడ్ టు దమ్. ఓకే. డైరెక్టర్ గారు మీ పేపర్ బాయ్ సినిమా చూసినా కూడా ఎమోషన్స్తోనే ఉంటుంది. అది పీక్, అది అసలు ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ప్రతి మిడిల్ క్లాస్ బాయ్ ఫేస్ చేసింది, ఇప్పటికీ మేము ఫేస్ చేస్తుంది అట్లాంటి ఎమోషన్స్. అండ్ దీంట్లో చూసుకుంటే అన్ని ఎమోషన్స్ మీద మీరు తీసినారు ఈ మూవీ. ఒకటి మనం తీస్తున్నప్పుడు అది ఫస్ట్ మనని ఫైట్ చేస్తుంటుంది, అది మనల్ని శోధిస్తుంటుంది. తెలుగులో చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ గ్రాంధిక భాషలో చెప్పాలంటే ఏ ఎమోషన్ మిమ్మల్ని బాగా హర్ట్ చేసింది? అంటే ఇది తీసేటప్పుడు, తీసిన తర్వాత స్టిల్ ఇప్పటికి కూడా మీరు ఫైట్ చేస్తున్నారు. మీ పోస్టర్లో చినిగిపోవడం కానీ వాట్ ఎవర్, అసలు మీకు సంబంధమే లేదు. అది మీరే అన్నారు ఇప్పుడు బటర్ఫ్లై ఎఫెక్ట్ అని. మనం ఏదైతే దాన్ని తీవ్రంగా ప్రయత్నిస్తుంటామో అదే మనల్ని పరిశోధించడం అంటాము, శోధించడం అంటారు. ఇప్పుడు మీరు ఆ టెస్టింగ్ త్రూ పోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు యాక్చువల్? అంటే టూ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో. అవును, అంటే మీ సినిమాలో ఉన్న ఎమోషన్స్ అన్ని మిమ్మల్ని వెంటాడుతున్నాయని నేను అంటున్నా. దట్ సింగిల్ క్వశ్చన్. అంటే అది అందరి లోపల ఉంటాయి కదా, అందరి లోపల ఉంటాయి. బట్ యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎమోషన్స్ అన్ని సినిమాలో ఉంటాయనా యాక్చువల్లీ, లేదంటే ఇప్పుడు ఆ సినిమాలో ఉన్న ఏ ఎమోషన్స్ అయితే ఉన్నాయో సినిమా తీసేటప్పుడు మిమ్మల్ని వెంటాడుతుంటాయి కదా, దాన్ని ఏ ఎమోషన్ జయించడానికి మీకు కష్టమైంది అంటున్నా. ఏ ఎమోషన్ సినిమా తీస్తున్న టైంలోనా? తీస్తున్న టైంలో అయినా, రిలీజ్ అయినా కానీ, ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత అయినా సార్. అంటే యాక్చువల్లీ మనం కోపం కంట్రోల్ చేసుకోవాలి. యాక్చువల్లీ డెఫినెట్లీ మనం సెట్లో అవ్వచ్చు, లైక్ అంటే లైఫ్లో అంటే ఎదుటివాడు చేసే అంటే మనం కొంచెం పర్ఫెక్షన్ కోసం ఉంటాం. యాక్చువల్లీ మన కొన్ని సందర్భాల్లో అవి రాకపోవచ్చు. ఆ టైంలో మనకు డెఫినెట్లీ కోపం ఉంటుంది. అది అర్షడ్ వర్గాల్లో ఒక భాగమే. అది జస్ట్ ఫర్ ఫ్రస్ట్రేషన్ ఆ మూమెంట్లో ఉంటుంది, అంతే తప్ప మళ్ళీ పోతుంది అది. యాక్చువల్లీ థ్యాంక్ యూ సార్. క్వశ్చన్స్ ఏం లేవు కానీ నేనైతే సినిమా చూశాను సార్. కేవలం ఈ అనసూయ గారు వీళ్ళని చూసి వెళ్ళాను. సినిమా టైటిల్ ఏంటో తెలియదు, ఏం తెలియదు. కానీ సినిమా చూడటం స్టార్ట్ అయిన కాడ నుంచి ఇంకా కనెక్ట్ అయిపోతారు ఆ సినిమాకి. నెక్స్ట్ ఏం జరిగిద్ది. యాక్చువల్గా కామెడీ లేదన్నారు కానీ ప్రతి క్యారెక్టర్ వచ్చి ప్రాబ్లం చెప్పినప్పుడు సొల్యూషన్ చెప్పేటప్పుడల్లా 20 మంది బ్లాస్ట్ అయిపోవాలి, రేప్ చేయాలనేది కొంచెం కామెడీగా అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. సో సినిమా అయితే చాలా చాలా బాగా నచ్చింది సార్. సో ఇది ఎక్కువ జనాల్లోకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది మీ చేతిలో ఉంది, అది డన్. ఏ ఓటీటీలో చూడొచ్చు అన్న ఈ సినిమా? ఓటీటీ యాక్చువల్లీ నేను డైరెక్టర్ మాత్రమే. యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, వాళ్ళు యాక్చువల్లీ దాని మీద వర్కౌట్ చేస్తారు. డెఫినెట్లీ అనౌన్స్మెంట్ వస్తుందిగా, చూద్దాం. యాక్చువల్లీ మీమర్స్ యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే యాక్చువల్లీ మీమర్స్ అఫ్కోర్స్ నేను ఇంజనీరింగ్ డేస్ నుంచినప్పటి నుంచి కూడా యాక్చువల్లీ అప్పుడు మేము ఆర్కుట్ నుంచి కూడా ఒక చిన్న అంటే ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ని ఒక ఇమీడియట్ ఇంప్రెషన్ కలిగించేది మీమర్స్. యాక్చువల్లీ ఒక అంటే ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా యాక్చువల్లీ ఆయన కూడా మీ గురించి ఒకసారి అన్నారు అన్నట్టు. అంటే ఎంతో ఇంటెలెక్చువల్ ఐక్యూ లెవెల్స్ పీక్స్ ఉన్న వాళ్ళు మాత్రం మీమ్స్ క్రియేట్ చేస్తారు.
సో నేను అంటే జస్ట్ అంటే మీరు మొదటి నుంచి కూడా నేను ఏదైనా నవ్వుకోవాలన్నా ఇన్ఫర్మేషన్ పాస్ కావాలన్నా కూడా అది మీ మర్స్కి వెళ్తుంది. సో మీరు ఆ స్పీడ్తో ముందుకెళ్ళండి, మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. యాక్చువల్లీ దట్స్ ఇట్. యా నేను కూడా దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంట్రాక్షన్ మీమర్స్తో. యాక్చువల్లీ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో ఇలా మాట్లాడడం అనేది. ఐ హోప్ఫుల్లీ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఎనీథింగ్ నేను అవుట్ స్పోకన్ మిస్టేక్స్ ఏదైనా నేను చేస్తున్న సినిమాలో అయినా సరే ఇక్కడైనా సరే ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ టు ఎ హార్ట్ ఆర్ సంథింగ్. అండ్ ఏదైనా తప్పులు చేస్తున్నా వెదర్ ఇట్ ఈస్ అ స్లాప్ ఆర్ అ క్లాప్ ఏదైనా ఓకే, డైరెక్ట్గా వచ్చి నాకే చెప్పండి. థ్యాంక్ యూ. డన్. ఓకే.